అందరికీ నమస్కారము. ఈరోజు నేను మీకు ఒక కొత్త టాపిక్ చెప్తాను. నేను ఒక 6 న్యాచురల్ ఫుడ్స్ గురించి మీకు చెప్తాను. అవి ఏం చేస్తాయంటే మీ డయాబెటిక్ లెవెల్ని కంట్రోల్లో పెడతాయి. ఈ ఫుడ్స్ వల్ల మీరు మీ హై బ్లడ్ షుగర్ని ఈజీగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే నా ఈ వీడియోని మీరు ష్యూర్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీ డాక్టర్స్ ఎవరు మీకు చెప్పరు కనుక. సో ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. నంబర్ 1 ఏంటంటే మీ డైలీ ఫుడ్లో ఒక ఎగ్ని యాడ్ చేసుకోండి. ఎగ్ అనేది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఒకవేళ మీరు మీ డైలీ ఫుడ్లో 2 లేదా 4 ఎగ్స్ని యాడ్ చేసుకున్నారనుకోండి, మీ షుగర్ క్రేవింగ్స్ 100% కంట్రోల్లో ఉంటాయి. అంతేకాదండోయ్, ఇది గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ B12 అండ్ విటమిన్ B6 కూడా. ఇంకో విషయం తెలుసా, ఇది నర్వ్ డ్యామేజ్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక నంబర్ 2కి వచ్చేద్దామా. మీ డైలీ డైట్లో బెర్రీస్ని యాడ్ చేసుకోండి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ని కూడా యాడ్ చేసుకోండి. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు రిఫైన్డ్ కార్బ్స్ నుంచి దూరంగా ఉండాలి. అందులో స్వీట్ పేస్ట్రీస్, పాస్తాస్ అండ్ బేకరీ ఐటమ్స్ ఉంటాయి. వీటన్నిటి నుంచి పారిపోవాలనుకుంటే మీ ఫుడ్ తిన్నాక ఒక ప్లేట్ బెర్రీస్ యాడ్ చేసుకోండి. ఈ బెర్రీస్ని యాడ్ చేసుకోవడం వల్ల మీ ఇన్సులిన్ పెరగదు షూర్గా. ఈ బెర్రీస్ తినడం వల్ల మీకు వేరే క్రేవింగ్స్ కూడా ఉండవు. ఇకపోతే థర్డ్ వన్, ఇక్కడ మీరు ఫిష్, చికెన్, ల్యామ్ యాడ్ చేసుకోండి మీ డైలీ ఫుడ్లో. ఇవి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ B12. ఇందులో B12 అండ్ ప్రోటీన్ సోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పాయింట్ నెంబర్ 4. మీరు డయాబెటిక్ అయితే మీ డైలీ లైఫ్లో సినమన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సినమన్ అనేది సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ మెట్ఫార్మిన్. తెలుసా మీకు అది? ఒకవేళ 1/2 స్పూన్ సినమన్ డైలీ మీ లైఫ్లో యాడ్ చేసుకుంటే అది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి పాయింట్ నెంబర్ 5. ఇక్కడ మీ ఫుడ్లో సీడ్స్ని యాడ్ చేసుకోండి. డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా నర్వ్ ప్రాబ్లం ఉంటుంది. లైక్ లెగ్లో స్వెల్లింగ్, హ్యాండ్స్లో స్వెల్లింగ్ మరియు పూర్ బ్లడ్ సర్క్యులేషన్, అలాగే యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మీరు స్టాప్ చేయాలని అనుకుంటే మీ డైలీ లైఫ్లో సీడ్స్ని యాడ్ చేసుకోండి. సీడ్స్ లైక్ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ మరియు పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. ఇకపోతే లాస్ట్ వన్, 6th వన్, మీ డైలీ లైఫ్లో 25 నుంచి 35 గ్రామ్స్ ఫైబర్ని యాడ్ చేసుకోండి. ఫైబర్స్ తీసుకోవడం వల్ల మీకు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అండ్ మీ ఫైబర్స్ తీసుకోకపోవడం వల్ల మీకు క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి మీల్కి బిఫోర్ మీ డైట్లో ఫైబర్ని యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవి చాలా సింపుల్ స్టెప్స్. వీటిని ఫాలో అవ్వడం వల్ల మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మెడిసిన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకన్నా ముందే ఈ 6 స్టెప్స్ని ఫాలో అయ్యి మీ హెల్త్ని మీరే కంట్రోల్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. బాయ్.